మరి అదే విధంగా చూసుకున్నట్టయితే బాలయ్యకి ఎవరు పోటీ లేరు. ఆయనకు ఆయనే పోటీ, ఆయనకు ఆయనే సపోర్టు, ఆయనకి ఎవరు రారు సాటు. అదేవిధంగా మరి తలనొప్పి అనేటువంటిది అయ్యో నెత్తి నొప్పి లేచిందా సత్తి? కోంటి నెత్తి నొప్పి గోలేస్తే తక్కువ అవుతుంది, ఏం బాధపడకు. ఏ గోళీ వేసుకున్నా కూడా తక్కువ గాని బాధ. ఏమి సాఫిత్రి, ఏం తెలుసుకోకుంటే ఎట్లా? బామాదిని కాదా పట్టించుకోకుంటే ఎట్లా? నాకు జరగాల్సిందే జరిగింది. ఏమైందిరా బాబు, అసలేంటి నీ బాధ? ఉరుకొచ్చే రైలు బండ్లను ఆఫనీకే బాలకిష్టి కావాలి, తొడగొట్టుడు నేర్ఫియనీకే బాలకిష్టుడు కావాలి, ఆఖరికి టాటా సుమన్లను టమాటా ఫుల్స్ విసికినట్టు విసుకనీకే బాలకిష్టి కావాలి. కానీ దీనికి ఎందుకు వద్దు? ఏ ఆయన బాలకిష్టి సార్ లెక్క చేస్తాడా ఏమన్నా? నాగిన తిక్కలేస్తే నీ ఈపుల పాప ఏం తీస్తా. ఏమనుకుంటున్నావు? ముచ్చడేందో చెప్పు ముందు కాల. నీకు సపరేట్ గా తిక్క లేవాలనేమో. నాకు 24 గంటలు ఆన్లోనే ఉంటది. కబదార్ కామోష్. ఆకు కందకుండా పోకకు వందకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అమరావతి కట్టనీకే సింగపూర్ వాళ్ళు, కంపెనీలు పెట్టనీకే జపాన్ వాళ్ళు, ఆఖరికి అంబా సిలిండర్ కూడా బయట నాక. అచ్చా, ఏపీకి అజయ్ దేవ్గన్ సార్ ని కాజల్ మేడం ని అంబాసిడర్ పెట్టుకున్నారనా నీ బాధ? అవునక్క, ఆంధ్రప్రదేశ్ కు బాలకిష్టి సార్ ఎందుకు చేయలేదక్క అంబా సిలిండర్ ను? ఏ ఊక, అజయ్ దేవ్గన్ సారు గన్ను లాంటి మనిషి, దునియా మొత్తం ఎరికేరా. ఆయన గన్నాసొంటి మనిషి అయితే మన బాలకిష్టి సార్ బాంబాసొంటి మనిషి. బాంబులు సంకల్నే పెట్టుకొని తిరుగుతాడు. ఏం బేలై? ఒరే అది కాదురా, దేశం మొత్తం తిరిగి తిరిగి ఆంధ్ర గొప్పతనం గురించి చెప్పాలి. అట్లా చెప్పాలంటే ఫేమస్ అయి ఉండాలి తమ్మి. అక్క, అజయం సార్ కి తిరిగి తిరిగి బీఫ్ వస్తే బీఫ్ గోలు వేసుకుంటారేమో గానీ బాలకిష్టి సార్ కు బీఫ్ వస్తే దునియా మొత్తం అనుకుద్ది. ఎరకనా? అట్లాగా సత్తి, టూరిజం ప్రమోట్ చేసి డబ్బులు తెప్పించి కంపెనీలు పెట్టియాలంటే అందరికి ఎరుకున్న మనిషే కావాలా. బాలకిష్టి సార్ ఒక్కసారి తొడగొట్టాలి గాని దునియాలో నా కంపెనీలన్నీ మొత్తం వచ్చి ఆంధ్రాలనే ఆల్తాయి. ఓర్ వారి సారు తొడగొడితే తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది కానీ హిందోళ్ళకి అర్థం కాదు కదా, అందుకోసానికి లోకల్ వాళ్ళని తీసుకోరు. మరి మన సానియా మిర్జా మేడం ఎందుకు తీసుకున్నారు? ఆమె హైదరాబాద్ వాళ్ళకే ఎరకగారా. సానియా మిర్జా మేడం అంటే టెన్నిస్ ఆడుతుందిరా, దునియా మొత్తం ఎరికే. ఏదేమైనా సరే రాంగు కట్టుకొచ్చిండ్రు, నిద్రపోతున్న సింహాన్ని లేపిండ్రు. సింహంగిన గడప దాటి జనంలోకి వచ్చిండ్రు, అందరికి ఎరుకైతది. అది కాదురా సత్తి, అమరావతి కొత్త రాష్ట్రం కదా, దిల్వాలే అజయ్ సారు ఆయన పెండ్లం కాజల్ గదే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే హీరోయిన్, వీళ్ళిద్దరు కలిసి మంచిగా ప్రచారం చేస్తారు. వినాశ్రీయ గమనం నాస్తి, వినాశ్రీయ జననం నాస్తి, వినాశ్రీయ జీవం నాస్తి, వినాశ్రీయ శృతిరేవ నాస్తి. ఓర్ దేవుడా, ఏంద్రా అది? ఏం చెప్పినావు నువ్వు? ఎవ్వరికి అర్థం కాలే. మనకి ఇట్లా బాలకిష్టి సార్ చెప్పినట్టు అజయం దేవ్ కన్నా సార్ చెప్తాడా? అట్లా కాదు సతీ, ఇప్పుడు మోడీ సారు గుజరాత్ కి సీఎం ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ సార్ ని అంబాసిడర్ గా పెట్టిండంటే ఆయన అందరికి ఎరక కాబట్టి పెట్టిండు. కాక నీకేం తెలియదు, బామ్మర్ది కావాటికి బాగా దూరం పెట్టిండు. బాలకిష్టి సార్ కు యాక్షనింగ్లు చేయరారా? నీ బిత్తిరోడా, వాళ్ళిద్దరు మాట్లాడుకొని పెట్టుకుని ఉంటారా? నీకే తెలియక ఆగమాగం అవుతున్నావు ఉట్టిగానే. లేపాచ్కి సంబరాలకి సారే అధ్యక్షుడు గారాక మళ్ళా ఆంధ్రకి అంబా సిలిండర్ గా పనికి రాడా? అజయ్ దేవ్గన్ సారు గంగాజల్, సింగం, లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ మూవీలో ఫేమ్ రా. బాలకిష్టి సారు లెజెండ్, సింహం సినిమాలు తీయలేరా? అందులో ఎంత బుద్ధి ఉంటాయి డైలాగులు. ట్రైన్ నాకు ఎదురు వచ్చినా, నేను ట్రైన్ కి ఎదురు పోయినా ట్రైన్ నలిగిపోతుంది. నలుగుద్ది నలుగుద్ది, నీ ఈపుల గుద్దితే నువ్వే చక్కగా అవుతావురా. ఏందో లేనిపోని ముచ్చట్లన్నీ తెచ్చి నాతో పంచాయతీ పెట్టుకుంటాడు వీడు. అసలు సార్ తిప్పలేందంటే జనంత తెలిసిన మనుషులుంటే అమరావతిని దునియా పటం లిరికేయచ్చని తిప్పల పడుతున్నాడు. వీడికేమో అర్థం కాదు. ఆఫురా ఆఫురా నిన్ను కాదు ఆటువని అన్నా.